వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ వ్యాపారస్తుల యూనియన్ గౌరవ అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎరువుల ఉత్పత్తిదారుల సరఫరాపై FOL లింక్ ప్రోడక్ట్ లేకుండా ఎరువులు సరఫరా చేయాలన్నారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాడే మంగయ్య, శేషు, వీరస్వామి, లక్ష్మీనారాయణ, రమేష్, మానాల ప్రణీత్, సనప సుధాకర్, నాగభూషణం, ఏకరాజు తదితరులు పాల్గొన్నారు. ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఆల్ ఇండియా తరఫున ఇప్పుడు బంద్ చేయడం జరుగుతుంది. మాకు ఉన్న సమస్యలు ఏంటంటే ఫెర్టిలైజర్స్ యూరియా కానీ ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ FOL ఇవ్వాలి. FOL లేకుండా ఎక్స్ ఇస్తే కిరాయి అవుతుంది. దాని మీద మేము రైతులకు న్యాయం చేయలేకపోతున్నాం. రైతులు కూడా గొడవ. అట్లా కాకుండా కూడా మాకు 275 రూపాయలు అమ్మాల్సింది మాకు FOL ఇవ్వటం వల్ల ఆ రేటుకి ఇవ్వగలుగుతాం. కానీ మాకు కిరాయి ఫ్రైట్ ఛార్జ్ చేసే వరకు మాకు ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా ఒక పెద్ద సమస్య ఏంటంటే లింకులు ఇస్తున్నారు. ఆ లింకు మా షాపులలో అందరి దగ్గర కూడా లక్షలు పేరుకొని పోయినాయి. ఇంత సమస్యలు ఉంటే మేము వ్యాపారం చేయలేము. రైతులతో గొడవ, ఇటు అధికారులతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మేము మా యూనియన్ తరఫున మేము కోరుకునేది ఏంటంటే FOL ఇవ్వాలి. నెక్స్ట్ లింకు లేకుండా సప్లై ఇవ్వాలి. అన్ని రకాల మాకు సపోర్ట్ ఇవ్వాలి. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మా రైతులందరి సహకారంతో మేము ఇలాంటి బంద్ని కొనసాగిస్తున్నాము. దయచేసి మీరు ఈ బంద్కు అందరు కూడా సహకరించి మా రైతులైతే 100% సపోర్ట్ ఉన్నారు. సేటు మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, మీరు ఆ రేటు FOL ఇస్తేనే ఇవ్వగలుగుతారు కదా అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మాకు వందలాది వేలాది మంది కూడా రైతులు సపోర్ట్ ఉన్నారు. దయచేసి నాయకులు, అధికారులు అందరూ కూడా సహకరించి మా బంధుని 100% సక్సెస్ చేయాలని కోరుచుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశం మొత్తం కూడా ఫర్టిలైజర్ అసోసియేషన్ తరఫున బంద్ చేయడం జరుగుతుంది. డీలర్స్ యొక్క సమస్యల మీద ఇవాళ సంపూర్ణ బంద్కి దేశం మొత్తం మీద మా డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే మా గుండాల ఫర్టిలైజర్ యూనియన్ తరఫున ఇవాళ మేము సంపూర్ణ బంద్ ప్రకటించి దాన్ని విజయవంతంగా చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యూనియన్ వాళ్ళకి నమస్కారాలు.